ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద. మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు మనకి 14 లోకాలు ఉన్నాయంటారు. 14 లోకాలకి మరి రసాతల, అతుల, సుతల, రసాతల ఇలా 14 లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన, భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు, అవంతా కూడా చెబుతారు. మన పండితులు అదే చెప్తారు, ఉన్నాయని చెప్తారు. మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు, మహాసంకల్పంలో ఉందంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు, ఇవి మైథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు అంటారు. రాముణ్ణి, కృష్ణుడిని, రాముడు పురాణ దేవుడా, కృష్ణుడు పురాణ దేవుడా, రియల్ టైం దేవుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి, దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్, మనలో ఉన్నటువంటి శక్తికి, మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి. మనము ఉన్నాం. ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు, ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు. మనం గంటకు ఒక గురువుని మారుస్తాం, గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం. ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు. అలాగే అశ్వత్థామ, అశ్వత్థామ తెలుసు కదా, మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఉపపాండవుల్ని చంపేస్తాడు. మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉపపాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమని చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో, ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా, రోగాలంతా కూడా ఈ కుండ పెంకు ఉంటుంది కదా, తామర వస్తే ఇలా గీక్కుంటాం, సోరియాసిస్, తామర, ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా, చీము వచ్చేయాలి నీకు అని, నాకు చావు ఎందుకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా, నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ, నీకు శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను, కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి, లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవిని చేసేసాడు. ఇక కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి, ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన. కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు. అది అంత వీరత్వం. శివుణ్ణి ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో, కానీ అంశాలు అనమాట చెప్పడం అలా. నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామ అయిపోయాడు, మనకి కృపాచార్యుడు అయిపోయాడు, ఆంజనేయ స్వామి అయిపోయాడు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు. ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని, నాయనా హనుమ, శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో, భూమి మీద ఉండు నువ్వు, మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి, ఎక్కడికి వచ్చేసేయాలా, నువ్వు బ్రహ్మం, నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి. నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు. ఈ విభీషణుడు ఎవరండి, రావణాసురుడు తమ్ముడు. ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి. విభీషణుడు నిజాయితీకి మారుపేరు. తన అన్నకి చెప్పాడు, నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు, శూర్పణఖండంతా, మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు. మంచి మార్గాల్ని, రైటియస్నెస్ అని చూపించాడు. కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు. ఇక మహాబలి, బలి చక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట. కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది. సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి, అస్సలు చెప్పుకోకూడదు అనమాట. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో తెలియకూడదు. ఈయన ఒక సప్త చిరంజీవి. నెక్స్ట్ పరశురాముడు. ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి. ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు, మొత్తం ఏసుడు 21 మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒకసారి సరదాగా, ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి, మా గరికపాటి గారు మా గురువు గారు వీళ్ళంతాను ఆయన భీముడండి, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, తర్వాత వతిపతి పద్మగారరావు గారు, వీళ్ళిద్దరు కూడా సహదేవుడు నకుళ్ళండి. అయ్యా నండూరు శ్రీనివాస్ గారు, మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే, నువ్వు పరశురాముడు నాయన అన్నారు. అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్ట ఆయన ఎదురొస్తే మనకు భయం, దడదడ, గుండె దడదడ. అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు. నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు. వ్యాసుల వారిని మర్చిపోయాం. ఈయన ఒక గొప్ప ఋషి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. ఈయన ఏంటండి, ఈయన చక్కగా వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు. ఈ 7 భూమి మీదే ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం, మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం, సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది. అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు.
రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు, వెళ్తారు, అది నిజం కూడా. అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు చూసారా, మహావతార్ బాబా. మహావతార్ బాబా ఎవరండి? లహరి మహాశయుడు, ఆయన శిష్యుడు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర బాబాజీ. యుక్తేశ్వర బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు. మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు. ఈ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సింపుల్గా చెప్పేస్తారు. మరి ఈ మధ్యకాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది. ఆ కాలంలో హిమాలయాలు అనేవారు, ఇప్పుడు శంబాలా నగరం ట్రెండ్ వచ్చింది. ఇలా ఆంజనేయ స్వామి కదలీవనంలో ఉంటాడని, అరటిపళ్ళు అంటే ఇష్టమని, ఇలా రకరకాలుగా చెప్తారు. మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. ఒక ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన, పరమహంస యోగానందుల వారు. వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు, రామకృష్ణ ఆయన చచ్చిపోయారు కదండి. చచ్చిపోతే ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు? ముద్దు బుర్రలు చచ్చిపోతారు. ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ పితృదేవతలు చచ్చిపోయారంటే చచ్చిపోయారు, పైకి వెళ్ళిపోయారా? ఎనర్జీస్ ఉండవా ఇక్కడ? థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది. స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది, ఇది మాయమవుతుంది, ఎనర్జీ ఉంటుంది, లోపల శక్తి ఎక్కడికి పోతుంది, అదే ఆత్మ అని భగవద్గీతలో చెప్పారు. మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి. అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు. రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు, వీళ్ళంతా ధనవంతులు, మనం అపర కోటీశ్వర్లు కూడా. మహావతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు, దర్శనాలు చేసుకొని వస్తున్నారు. మరి అయితే ఏమండి శంబాలా నగరమే వెళ్ళిపోయారు, వాళ్ళే చెప్తారు 4th డైమెన్షన్లో చూడాలి. శంబాలా గ్రహంలో మానవులు ఎవరు వెళ్ళలేరు, మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు, ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా. ఇలా ఏమన్నా పరమహంస యోగానందుల వారు వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమని రాస్తారు? బాడీ విత్ 2 souls, ఒకే శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. 2 చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు. స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు, నిద్రపోడు ఆయన. ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా, చాలా ఉత్సుకత, ఆతృత ఉంటుంది. అదొకటే సరిపోదు, భక్తి కావాలా, డివోషన్ కావాలా, డిటర్మినేషన్ కావాలా, అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా. ఇది లేదు మనలో, అందుకే కనపడరు మన కళ్ళు. అయితే రాణిఖేట్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశయుడికి మహావతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్, ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞా చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, సుశీల్ గోయంకా గారు, సీమా గోయంకా గారు, సత్యనారాయణ గోయంకా అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా, అలాగే శ్రీ రవిశంకర్జీ గారికి, అలాగే రామ్దేవ్ బాబా, వీళ్ళంతా ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యులు. టాటా బిర్లా, నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా, హేమీలంతా కూడా. అలా మనకి లహరి మహాశయుడికి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు. చూడు అంటే ఈయన ఏముంది, నాకు టైం అయిపోతుంది, ఏముంది అని అంటాడు. దుక్కడ ఉంది, కమండలం ఉంది, అంతా బూజు పట్టేసిందంటే అప్పుడు మహావతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు. ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు. అదంతా కూడా లహరి మహాశయుడుకి ఏం చెప్పారు మహావతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి, నేను కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు, దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు. మహాత్ములకు అలా ఉండదు. ఒక రమణ మహర్షి, ఒక స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళంతా చేయరలాగా. వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సజీవులై ఉంటారు. అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు, బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము. కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాన్ని ఇస్తారు. అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు, తర్వాత పండితులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఈ వీళ్ళంతా చెప్పేదంతా సోదనమాట. కాబట్టి పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు, వీళ్ళు అబద్ధం చెప్తారండి. మహాత్ములు, జగద్గురువులు, ఆదిశంకరాచార్యులు వారు, వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు, వీళ్ళంతా అక్కడ ఉంటారు. కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి మనం దర్శనం చేసుకోగలుగుతాం. మాణికేశ్వరి మాత ఉందండి, మాణికేశ్వరి మాతను కలవడానికి నేను 3 సార్లు వెళ్ళాను. ఆ కొండ రాయచూర్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు. అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు, ఏంటంటే ఇటు సైడ్ ఇస్తారు దర్శనం, అది అటిస్తున్నారు, ఆ తలుపు వేపిస్తున్నారు, ఇటు వేపిస్తున్నారు అని పరిగెళ్ళేవాళ్ళం. అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు. ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు. ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట. అటువంటి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని, జ్యోతిషపరంగా ఏ రాశుల వారు ఏం చేస్తే, ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి, అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు, స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో
మా అమెరికా ఆఫీస్ని సంప్రదించాలి మీరు. ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది, అమెరికన్ ఆఫీసు. అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, పేద ప్రజలకి, అనాథలకి, సాధు ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుడిని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి. నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు, నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ. కాబట్టి కబడ్డార్, జాగ్రత్తగా ఉండండి. నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే, ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్, అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు, అది పక్కన పడేసి అనాథల్ని, నిస్సహాయుల్ని, పేదవారిని, సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు. ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి, ఎలా దొరుకుతారు, వాటి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి 2026 సంవత్సరం అంతా కూడా మనకి అర్ధాష్టమ శని నడుస్తాడు. రాహువు మనకి ఉభయతారకంగా మారిపోతాడు. అక్టోబర్ 18 వరకు ఒక ఊపు ఊపేస్తారు మీరంతా కూడా ధనుస్సు రాశి వారు, వ్యాపారాలు, ఉద్యోగాలు. ఆ తర్వాత నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోవాలి. ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమండి, మేము కోట్ల రూపాయలు అధిక వడ్డీకి తెచ్చుకొని మేమంతా కూడా మరి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నాము. ఆ వ్యాపారాలన్నీ కూడా బిల్డింగ్లు కట్టాము, ఫ్లాట్లు కట్టాము, ఇవన్నీ కూడా అమ్మడవట్లేదు. కూరగాయలు, టమాటాలన్నీ బయట పంపేయడం, ఇవన్నీ చేస్తున్నాము అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కాస్త కళ్ళ తుడుపు చర్యగా కొంతవరకు మీరంతా కూడా పరిస్థితి 2026 సంవత్సరంలో మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మే 14, 2026 సంవత్సరం తర్వాత అప్పులు అధికంగా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆదాయాలు ఏమంటే మాకు అప్పులు చేసుకోవడం అంటే బిల్డింగ్ కడుతున్నామయ్యా, నీకు అప్పులు ఇవ్వాలి కదా, ఎవడో ఒకడు, నువ్వు అడిగితే ఇచ్చేస్తారు అప్పులు, వస్తాయన్నమాట. ఇది గ్రహం ప్రసాదించినటువంటిది, దేవుడు ప్రసాదించినటువంటిది. కాబట్టి దానికి కూడా మనం దైవజ్ఞుల్ని, సిద్ధాంతుల్ని మరి ట్విస్టింగ్ చేసేసి నీట్ కావాల్సిన ఆన్సర్ ఇచ్చేదాకా వాళ్ళు బురదనేస్తే ఎలా కుదురుతుంది? కుదరదు. గ్రహాలన్నీ నాసా రిపోర్ట్స్ని బట్టి చెప్తాం మనం. కాబట్టి ఇటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కంటారు, చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని భౌతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చకచకా వెళ్ళిపోతాయి. మరి ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకు ఒక బోనస్ 2026 సంవత్సరంలో ఉంది. మరి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క సంవత్సరంలో సప్త చిరంజీవుల్లో ఒక్కళ్ళ యొక్క దర్శనం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కృపాచార్యుల వారి యొక్క దర్శనాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ చేతి పని వాళ్ళు, స్కిల్డ్ పర్సన్స్, వీళ్ళటువంటి వాళ్ళు స్కిల్డ్ పర్సన్స్ అండ్ హైలీ శాలరీడ్ జాబ్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనకి కృపాచార్యుల వారి దర్శనానికి అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా కృపాచార్యుల వారు మామూలు ఇది కాదని ఆయన సాక్షాత్తు శివస్వరూపం కాబట్టి భవానీ మాలలు వేసినటువంటి వాళ్ళు, అయ్యప్ప మాలలు వేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఎత్తుక్కోండి, మీ గురువులు మీరు ఎత్తుక్కోవాలి. అండ్ ఈ యూట్యూబ్లో ఫ్రీగా దొరికేటటువంటి జ్యోతిష్కులు వీళ్ళ గురువులు ఎలా అవుతారు? నెవర్ దే కెన్ బికమ్. కాబట్టి హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి సైన్స్ ఈ లిస్టులో మాత్రమే, మళ్ళీ ఎవరో ఇష్టం వచ్చిన ఎవడో గెడ్డాలు మీసాలు పెట్టేసుకుని సన్యాసి డ్రెస్ వేసేసుకుంటే వెళ్ళి పాదాల మీద దండం పెట్టడాలు సమాజాన్ని చెడగొట్టదు. సప్త శాస్త్రాలు చెప్పిన వీళ్ళు సప్త చిరంజీవులు, వీళ్ళు జగద్గురువులు, వీళ్ళు సద్గురువులు అని చెప్పారు. దత్తాత్రేయ స్వాముల వారు, ఆదిశంకర్, రమణ మహర్షి, ఇలాంటి వాళ్ళని డిఫైన్ చేస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు గురుగారిని కాకపోవడానికి ప్రతి పనికిమాలలోని గురుగారు అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అంటే ఈ యొక్క అందుకే మీకు ఈ కష్టాలు అనమాట. ఇవన్నీ తగ్గించుకోండి, ముఖస్థుతి తగ్గించుకోవాలి. లేకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంబావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్రజపాన్ని కానీ మీ ఇళ్ళలో జరిపించుకోండి. నువ్వుల ఉండల్ని చేసేసి పేద ప్రజలందరికీ కూడా పంచిపెట్టండి. అదేవిధంగా దేవతా వృక్షాలైనటువంటి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. బ్రహ్మాండంగా మీ యొక్క కోరికలు తీరుపుతాయి. శుభమస్తు.